యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా, కరుణ గల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోతును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. అందరికి వచ్చిన పాట. నాకు ఊపిరి లేదయ్యా, కరుణ గల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా, కరుణ గల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నిన్ను నేను విడచిన విడవలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనిది ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచిన విడవలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనిది ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోతునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. అందరూ చప్పట్లు. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోతునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణ గల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా. మరొకసారి యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా. పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 41వ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మన అందరి వినికిడిలో జీవ ఆహారముగా మనకందరికి కూడా ప్రభుల వారు పంచిపెట్టునుగాక. ఈ వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మునికి ఒకసారి మనం చప్పట్లు కొడదాం. దేవుని బిడ్డలారా, ఈరోజు డేట్ వేసుకొని చక్కగా రాసుకునే వాళ్ళు ఉన్నారు. పురుషుల్లో స్త్రీలో రాసుకోండి. ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, నీవు బీదలను కటాక్షిస్తే దేవుడు నీకు సహాయపడతాడు. ఈరోజు మన యొక్క అంశము, దేవుని బిడ్డలారా, నీవు బీదలను కటాక్షిస్తే దేవుడు నీకు సహాయపడతాడు. మీరు అనుకోవచ్చు, పాస్టయ్య మేమే
బీద స్థితిలో ఉన్నాం. మరలా బీదలను ఎట్లా కటాక్షించాలంటారేమో. సరే, మీకు ఆలోచనలు రావచ్చు, కానీ వాక్యం వింటే మీకు తెలుస్తుంది. సరే, అందరూ కూడా ఒకసారి నాతో పాటు చెప్పండి. దేవుని బిడ్డలారా, నీవు బీదలను కటాక్షిస్తే దేవుడు నీకు సహాయపడతాడు. వాక్యం ఇది ఈరోజు మన యొక్క అంశము. దేవుని బిడ్డలారా, ఈ 41వ కీర్తనలో మొదటి వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్యములో దేవుని బిడ్డలారా, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అనే వాక్యము సెలవిస్తుంది. ఈ లోకములో దేవుని బిడ్డలారా, బీదలు అనబడిన వారు, ఈ లోకములో దరిద్రులు అనబడిన వారు, ఈ లోకములో నిరుపేదలు అనబడిన వారు, ఈ లోకములో దేవుని బిడ్డలారా పేదరికము కలిగిన వారు, ఇట్టి కోణాలలో దేవుని బిడ్డలారా బీదలు అనబడిన వారు దేవుని బిడ్డలారా ప్రతి గ్రామములో కూడా ఉంటారు. అది చిన్న గ్రామమైనప్పటికీ, అది పెద్ద గ్రామమైనప్పటికీ, ప్రతి గ్రామములో కూడా దేవుని బిడ్డలారా బీదలు అనబడిన వారు ఉంటారు. ప్రతి మండలములో కూడా దేవుని బిడ్డలారా, అది చిన్న మండలమైనా, అది పెద్ద మండలమైనా, దేవుని బిడ్డలారా బీదలు అనబడిన వారు ప్రతి మండలములో కూడా ఉంటారు. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, బీదలు అనబడిన వారు ప్రతి పట్టణములో కూడా, బీదలు అనబడిన వారు అది చిన్న పట్టణమైనా, అది పెద్ద పట్టణమైనా, పట్టణాల్లో కూడా బీదలు అనబడిన వారు ఉంటారు. దేవుని బిడ్డలారా పట్టణాలలోనే కాక దేవుని బిడ్డలారా నగరాలలో కూడా, దేవుని బిడ్డలారా అవి చిన్న నగరాలైనా, అవి పెద్ద నగరాలైనా, దేవుని బిడ్డలారా నగరాలలో కూడా ఎవరుంటారంటే బీదలు ఉంటారు. దేవుని బిడ్డలారా ఒకసారి దేవుని మహాప్రేమను బట్టి నన్ను, పాశ్రమను, మరి కొరియన్ను, సుగుణను నలుగురిని తీసుకొని దేవుని బిడ్డలారా రత్నమ్మక్క మమ్మలను చెన్నైకి తీసుకుపోయినప్పుడు దేవుని బిడ్డలారా మేము ఆ రాత్రిలో ప్రయాణం చేస్తున్నప్పుడు రత్నమ్మక్కల ఇంటికా నుంచి, వాళ్ళ అక్క ఇంటికా నుంచి మరలా మేము అక్కడికి వెళుతున్నప్పుడు ఆ వీధుల్లో చూసినప్పుడు ఆ చాలామంది బీదవాళ్ళు, మనకు చాలామంది పేదవాళ్ళు, చాలామంది దరిద్రులు, చాలామంది నిరుపేదలు దేవుని బిడ్డలారా కనబడుతున్నారు. వారికి బిందెలు పెట్టుకోవటానికి కానీ, వారు అన్నం తిని పనుకోవటానికి కూడా స్థలాలు లేవు. అన్నం తినాలో రోడ్ల మీద పనుకోవాలి కదా రత్నమ్మక, అంతేనా? అట్టి పేదలు కూడా, అట్టి బీదలు కూడా దేవుని బిడ్డలారా మహా ప్రాచీన నగరమైన చెన్నైలో కూడా మనకెంతోమంది రవి కనబడతారు. అయితే దేవుని బిడ్డలారా మరి ప్రతి గ్రామములో మనకు బీదలు కనపడతారు, ప్రతి మండలములో మనకు బీదలు కనపడతారు, ప్రతి పట్టణములో మనకు బీదలు కనపడతారు, ప్రతి నగరములో మనకు బీదలు కనపడతారు. పెద్ద పెద్ద ప్రాచీన నగరాల్లో దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప సిటీలో, గొప్ప గొప్ప మహానగరాలలో కూడా దేవుని బిడ్డలారా ఎవరు కనపడతారంటే బీదలు మనకేం చేస్తారు, కనబడతారు. దేవుని బిడ్డలారా బీదలు కనబడినప్పుడు ఇట్టి బీదలకు దేవుని బిడ్డలారా ప్రపంచములో ఎంత ఐశ్వర్యవంతుడైనా, ప్రపంచములో ఎంత ధనము కలిగిన వాడైనా, ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా బీదలకు దేవుని బిడ్డలారా సరైన న్యాయము, సరైన కటాక్షము తన గుండెలో నుండి కానీ, తన మనసులో నుండి కానీ, తన అంతరంగముల నుండి కానీ మనుషుడు చేయజాలడు. మరి దేవుని వాక్యం చెబుతుంది, అయ్యా మనం ఎట్లా చేయాలి అని అంటే ముందు భాగంలో మనం విందాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్ కాలమందు, కీడు కాలమందు, దేవుని బిడ్డలారా మరణ కాలమందు, ఉరి కాలమందు దేవుడు వాణ్ణి ఏం చేస్తాడంట, తప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 7 విషయాలున్నాయి సంఘమా. ఎన్ని విషయాలున్నాయి? 7 విషయాలున్నాయి. బీదలను కటాక్షించువాడు ఎలాంటి వాడంట, ధన్యుడు.
బీదలకు చెయ్యితనిచ్చువాడు ధన్యుడు. బీదలకు దేవుని బిడ్డలారా గుప్పిలిప్పువాడు ధన్యుడు. బీదలకు భరోసా ఇచ్చువాడు ధన్యుడు. ఎందుకంటే బీదల పైన ఎవరైతే కనికర పడతారో, బీదల పైన ఎవరైతే జాలి పడతారో, బీదల పైన ఎవరైతే ప్రేమ అనురాగాలు కురిపిస్తారో అట్టి వాళ్ళు ఏమైతారంటే దేవుని బిడ్డలారా ధన్యులు. ఎందుకంటే దేవుడైన యెహోవా, సర్వశక్తుడైన దేవుడు, ఆ మహిమగల దేవుడు ఆపత్తు కాలమందు ఏమవుతుందో తెలుసా? యెహోవా వానిని తప్పించును. ఈరోజు ఉదయకాలము ఒక వార్త అందింది. ఏంటి ఆ వార్త అంటే, ఇద్దరు భార్య భర్తలు, చూడని చక్కని జంట ఇద్దరు దేవుని బిడ్డలారా, వారిద్దరి కష్టార్జితముతో ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు. అది ఈ రోజు ఆ ఇల్లు ఓపెనింగ్ అయితే దేవుని బిడ్డలారా ఏం జరిగిందో తెలుసా? ఆ రాత్రి వాళ్ళు పనుకొని నిద్రపోతున్నప్పుడు, వారు పనుకొని నిద్రపోతున్న ఇల్లు ఎలాంటిదంటే మట్టి ఇల్లు. అది ఆ మట్టి ఇల్లు ఏమైందంటే ఇద్దరి భార్య భర్తల మీద ఆ ఇల్లు కుప్పగూలి పడిపోయింది. ఆ మట్టి కింద ఇద్దరు కూడా సేవాలై చచ్చిపోయారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి దేవుని బిడ్డలారా. అది ఆపత్తు కాలమా కాదా? ఆపత్తు కాలము కాదా? చెప్పండి, ఆపత్తు కాలమా కాదా? మరి దేవుని బిడ్డలారా ఆ మట్టి మీద కూలి తమ మీద పడుతుందని వాళ్ళు అనుకోలేదు. పక్కన కూడా వాళ్ళ కూతురు ఉంది, పక్కన కూడా వాళ్ళ బిడ్డ ఉంది. బిడ్డకు స్వల్ప గాయాలైనయి. భార్య భర్త ఇద్దరు చూడ చక్కనగా భద్రంగా ఉన్నారు. దేవుని బిడ్డలారా వాళ్ళు ముషులు కాదు. సరే పోతే పోన్లేనండిక దేవుని బిడ్డలారా ఆ పాపను పెంచాలి, పెద్ద చేయాలి, కుమార్తెను ఒక ప్రైజ్గ్రాల్ని చేయాలి. తల్లిదండ్రులు ఇద్దరు మట్టి ఆ యొక్క మిద్దె కింద ఇద్దరు చచ్చిపోయారు. ఈరోజు తెల్లవారితేనే దేవుని బిడ్డలారా ఇల్లు కొన్ని లక్షలు పెట్టి కట్టుకున్నారు. ఆ యొక్క ఇల్లు ఓపెనింగ్ చేసుకొని స్నేహితులతోనూ, బంధువులతోనూ, రక్త సంబంధికులతోనూ, స్నేహితులతోనూ, ఇరుగు పొరుగు వారితోనూ వారి సంతోషంతో ఆనందంతో ఉల్లసించవలసిన వాళ్ళు దేవుని బిడ్డలారా ఆపత్తు కాలములో ఏమైపోయినారంటే చచ్చిపోయారు. అంటే ఆపత్తు కాలము ఇంటిలో వస్తుందో తెలియదు. ఒకవేళ పొరపాటున ఇంటిలో వంట చేస్తున్నప్పుడు గ్యాస్ పేలొచ్చు. అది నీకు తెలుసా? గ్యాసు పేలొచ్చు. ఒకవేళ ఇంట్లో నువ్వు సిక్ చేసేటప్పుడు దానికి కరెంట్ రావచ్చు, నేను కొట్టొచ్చు. దేవుని బిడ్డలారా ఈ వర్షాలకు పాములు వస్తున్నాయి, జాగ్రత్త ఉండాలి మనం. ఇల్లుల్లోకి పాములు వస్తున్నాయి. నీకు భయం లేదు లేచినన్నా, నువ్వు పైన ఉన్నావు మేడ మీద. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా ఆపత్తు కాలమందు దేవుడు ఏం చేస్తాడంట? వానిని తప్పించును. ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత అక్కడ ఉంటున్నాడు, యెహోవా వానిని ఏం చేస్తాడంట? కాపాడుతాడు. యెహోవా వానిని ఏం చేస్తాడు? కాపాడుతాడు. అతనికి భద్రత ఇస్తాడు, అతనికి క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. కాపాడి ఏం చేస్తాడంటే బ్రతికింపజేస్తాడంట. కాపాడి ఏం చేస్తాడు? బ్రతికింపజేస్తాడు. అతని సజీవ లెక్కలో పెడతాడు, అతన్ని జీవింపజేస్తాడు, అతని జీవ ప్రాప్తులుగా చేయగలుగుతాడు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని కనపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డలారా నాటు వైద్యములు కాపాడాలని వేల రూపాయలు పోస్తున్నారు. దేవుని బిడ్డలారా ఎన్నెన్నో సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటళ్లకు దేవుని బిడ్డలారా లక్షలు వేలు మనం పోస్తున్నాం. ఎందుకు? బ్రతకాలని. ప్రభుకు మహిమ కలుగును గాక. రెండోసారి విశ్వభారతి హాస్పిటల్లో దేవుని బిడ్డలారా అమ్మకు దేవుని బిడ్డలారా ఆ 3 నరాలు ఊడిపోయినాయి. మరలా మిషన్ ఆగిపోయింది. అమ్మను అక్కడ ఐసీయూలో పెట్టారు, ఇంకొకరు పెట్టారు. 3 ఏడుస్తున్నారు. 2 అవనస్తుల అమ్మాయి, ఒక ఆమె మధ్య వయసు ఉంటుంది, ఒక ఆమె ఏడుస్తుంది. ఏంటమ్మా అంటే దేవుని బిడ్డలారా అయ్యా మా డాడీ హైదరాబాదులో 20 లక్షలు పోసాం,
హైదరాబాద్ హాస్పిటల్లో 20 లక్షలు పోసాం, డాడీ బతకలేదు. ఇంకా డాక్టర్ ఏమంటున్నాడో అని వల 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 ఏడుస్తున్నారు, చెప్పలేకపోతున్నారు. అవనస్తులు అమ్మాయిలే, ఇంకా వాళ్ళకి వివాహం కాలేదు. దేవుని బిడ్డలారా, వాళ్ళని చూసేలోపు వారు చెప్తున్న మాటలను బట్టి నా గుండె కూడా బరువెక్కిపోయింది. కొద్ది నిమిషాలకు, ఒక 30 నిమిషాలు 4 నిమిషాలకు ఏమైపోయిందంటే చచ్చిపోయాడయ్యా అని చెప్పారు. ఏం చెప్పారు? చచ్చిపోయారయ్యా. అంటే ఈ లోకములో కాపాడుకోవాలని, బ్రతికించుకోవాలని ఎన్నెన్నో అగసాట్లు మనం పడుతున్నాం. అయితే కాపాడేవాడు, బ్రతికించేవాడు పరిశుద్ధుడైన దేవుడు. అందుకే ఈ లోకములో ఉన్నప్పుడు ఏమి చేయాలో దేవుని వాక్యం చెబుతుందంటే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. అయితే దేవుని బిడ్డలారా, అది చేస్తే అది ఎవరెవరికి చేయాలని చెబుతా. ముందు ఇది విందాం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆపత్తి కాలమందు తప్పిస్తాడు, గుర్తుపెట్టుకోండి. వానిని కాపాడతాడు, బ్రతికింపజేస్తాడు. 3, 4 ఏం చేస్తాడంటే వాడు భూమి మీద భాగ్యవంతుడైతాడు, వాడు భూమి మీద ధన్యుడైతాడు, వాడు భూమి మీద క్షేమం కలిగి జీవిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని ఘనపడతాం గాక. ఉందా? భూమి మీద ఏమైతాడంటే వాడు బికారి అవుతాడా? భూమి మీద పటంగి అవుతాడా? భూమి మీద బిచ్చగాడైతాడా? భూమి మీద దేవుని బిడ్డలారా ఏమైతాడు? ధన్యుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. భూమి మీద వాడు ధన్యుడగును. ఈరోజు దేవుని బిడ్డలారా, మన కడుపున పుట్టిన పిల్లలను వారు ధన్యులు కావాలా, వారు భాగ్యవంతులు కావాలా, వారు తలగా బతకాలి, వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రతి తల్లి, ప్రతి తండ్రి యొక్క హృదయములో ఆశలు, కోరికలు సముద్రపు అలల కెరటాల వలె ఉప్పొంగిపోతున్నాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. అవునంటారా కాదంటారా? అయితే బీదలను కటాక్షించేవాడు ఏమైతాడంటే వాడు ధన్యుడైపోతాడు భూమి మీద కూడా. అంత మాత్రం కాదు, అది 4వ విషయం అంటున్నాడు, వాని శత్రువుల ఇచ్చకు నువ్వు వానిని అప్పగింపావు. ఈ లోకములో మనుషులే శత్రులుగా ఉండొచ్చు, ఈ లోకములో దయ్యాలే శత్రులుగా ఉండొచ్చు, ఈ లోకములో దేవుని బిడ్డలారా అంధకార శక్తులే దయ్యాలుగా ఉండొచ్చు. అయితే వాటికి దేవుడు అప్పగించడు, వాటికి దేవుడు సెలవు ఇవ్వడు అని వాక్యం చెబుతుంది. వాని శత్రువుల ఇచ్చకును వానిని ఏం చేస్తావు? అప్పగించావు. వాళ్ళ కోరికలు, ఆశలు ఎన్ని ఉన్నా దేవుడు అప్పగించేవాడు కాదు శత్రువుల చేతికి. అది ఎన్నోది? 5వది. దేవుని బిడ్డలారా, 6 రోగం వచ్చి నువ్వు ఇంట్లో పడిపోయినా, నువ్వు రోగం వచ్చి హాస్పిటల్లో ఉన్నా, నువ్వు రోగం వచ్చి పొలములో ఉన్నా, నువ్వు రోగములు వచ్చి రోడ్డు మీద ఉన్నా, నువ్వు రోగం వచ్చి కాలువలో ఉన్నా, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అక్కడ రాయబడింది, రోగసేమిద యెహోవా వానిని ఆదరించను. రోగం వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు నీ దేహము, నీ శరీరము, నీ అవయవాలు సహకరించావు, ఏడబడిపోతావు, ఏమైతే తెలియదు నీకు. కానీ ఆ రోగశయ్యం మీద నువ్వు ఎక్కడ పడిపోయినప్పటికీ, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు నీకేం చేస్తాడో తెలుసా? నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నువ్వు భయపడకు, నేనున్నా, నీకు సహాయం చేస్తాను ప్రభు భరోసా ఇచ్చి ఆయన ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అంత మాత్రం కాదు, అక్కడ అంటాడు, రోగము కలగగా నీవే వానిని స్వస్థత పరచుదువు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నడినెత్తు నుంచి అరికాలు వరకు ఈ దేహములలో ఎక్కడ రోగం కలిగినా, ఎక్కడ జబ్బు కలిగినా, ఎక్కడ తెగులు కలిగినా దేవుడే కరుణా సంపన్నుడై ఉచితముగా ఆయన స్వస్థత పరిచేవాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక.
ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇట్టి 7 ఆశీర్వాదాలు మహాదేవుడైన పరిశుద్ధుడైన దేవుడు, దేవుని బిడ్డలారా, మహామహుడగు దేవుడైన ఆ జీవము కలిగిన దేవుని నుండి ఈ 7 ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నెంబర్ 1 నువ్వు ఏం చేయాలో తెలుసా? నీ తోబుట్టులు. అర్థమైందే లేదు? ఎవరు? నీ తోబుట్టులలో ఎవరైతే బీదలైతారో వాళ్ళను కటాక్షించాలి. నేను మొన్న ఒక మాట చెప్పాను, కొరియనుకు సుగునుకు చెప్పాను. ఇద్దరు అన్నం తింటున్నారు. అన్నం తింటున్నప్పుడు చెప్పాను, రేయ్ మీకు సరిగా 30 ఏళ్ళు వచ్చేలోపు నువ్వు బీదోని అవుతావో లేకుంటే పాప బీదది అవుతుందో అప్పుడు తెలుస్తుంది 30 ఏళ్ళకు మీ ఇంట్లో ఎవరు బీదలు కట్టారో నాకు తెలియదు, జాగ్రత్త మీరని చెప్పాను. అంటే ఈ మాట మీకు అర్థమైందో లేదో? ఇంట్లో 2 బిడ్డలే ఉండొచ్చు, ఇంట్లో 2 కొడుకులే ఉండొచ్చు, ఇంట్లో 2 కొడుకులు 2 బిడ్డలే ఉండొచ్చు, ఇంట్లో 4 కొడుకులు 3 బిడ్డలు ఉండొచ్చు, లేదా అందరు కుమార్తెలు ఉండొచ్చు, లేదా అందరు కొడుకులే ఉండొచ్చు. కానీ వారికి సరిగా 30 ఏళ్ళు వచ్చేలోపు దేవుని బిడ్డలారా ఎవరు ఆ ఇంటిలో బీదలైపోతారు, ఆ ఇంటిలో ఎవరు ఉన్నతమైన స్థితికి ఎదిగిపోతారో 30 ఏళ్ళ కల తెలిసిపోతుంది. అవునంటారా కాదంటారా? తెలిసిపోదా? అందుకే దేవుడు ఏమంటున్నారు తెలుసా? రెఫరెన్స్ చూసి చెప్పనా? రెఫరెన్స్ చెప్తే బాగుంటుంది మీకు కదా. చదవండి అయినా ప్రభుకు మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండం ఇద్దరు చదవాలి. ఇద్దరు చదువుతారు, నేను దాన్ని వివరణిస్తా దేవుని ఆత్మతోను. దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 7వ వాక్యం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 7వ వాక్యం. ఒక్కరు బాగా అర్థమయ్యేటట్టు చదవాలి. ఉండండి, ఇంకొక రెఫరెన్స్ చెప్తాను, మీరు చదవాలి. యాకోబు రాసిన 2వ పత్రిక 15-16 చదవాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 చదవాలి. ఓకే చాలు దేవుని బిడ్డలారా. తర్వాత యాకోబు రాసిన పత్రిక కూడా చదవండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16. సహోదరుడైనను సహోదరి అయినను చాలు వినండి దేవుని బిడ్డలారా. ద్వితీయోపదేశ కాండంలో నుండి 15వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. తర్వాత యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, నేను మొదటిగా చెప్పాను, బీదలు అనబడిన వారు ప్రతి పట్టణంలో ఉంటారు. దేవుని బిడ్డలారా, ప్రతి మండలంలో ఉంటారు, ప్రతి యొక్క మహానగరాలు ఉంటారు. కానీ అందరినీ మనం కటాక్షించలేము సుమా. అయితే ఎవరిని కటాక్షించాలని వాక్యం చెబుతుందో తెలుసా? ఎవరికి చెయ్యతని ఇవ్వాలని వాక్యం చెబుతుందో తెలుసా? ఎవరికి సహాయం చేయాలని వాక్యం చెబుతుందో తెలుసా? నీ తోబుట్టువులలో. ఎవరికి? నీ తోబుట్టువులలో వాక్యం చెబుతుందా? ఏం చెప్తుంది ఇక్కడ దేవుని బిడ్డలారా? నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఏమంటున్నాడు? ఎవరి సహోదరులలో అంటే వీళ్ళు తోబుట్టువులా కాదా? ఒక తల్లి కడుపున జన్మించిన వల్ల కాదా? తోబుట్టువులలో, రక్త సంబంధికులలో, ఒకే ఇంటిలో ముగ్గురే అన్నదమ్ములు ఉన్నా అనుకోండి. ముగ్గురు అన్నదమ్ములు అంటే మన పిల్లలు ఇక్కడ జ్ఞాపకం వస్తున్నారు. ఎలియాజరు, రవి, విక్రమ్ జ్ఞాపకం వస్తున్నారు. ఒకే ఇంటిలో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి. దేవుని బిడ్డలారా, వారికి ఒక వయసు వచ్చేలోపు వాళ్ళు ఏమైపోతారంటే
కొందరు బీదలు కావచ్చు, కొందరు ఉన్నతమైన స్థితికి వెళ్ళొచ్చు. వీళ్ళకు చేతి నిండా డబ్బు ఉండొచ్చు, వీళ్ళకు చేతిలో డబ్బు లేకపోవచ్చు, వీళ్ళకు మంచి గృహము ఉండొచ్చు, వీళ్ళకు పూరి గురిసె ఉండొచ్చు, వీళ్ళకు దేవుని బిడ్డలారా ఏసీ ఉండొచ్చు, వీళ్ళకు అసలు పేద లేకపోవచ్చు. ఇట్టి బీదవాళ్ళు నీ సహోదరులలో, నీ తోబుట్టువులలో ఎవరైనా ఉన్నప్పుడు, వాళ్ళకి ఏదైనా కష్టం కలిగితే, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే, వాళ్ళకి ఏదైనా ఆర్థిక సమస్య వస్తే వారు నీ దగ్గరికి వచ్చారనుకో, అక్క నాకు పలాని ఇబ్బంది అయిందని చెల్లి వచ్చి అక్కని అడిగినా, అక్క వచ్చి చెల్లిని అడిగినా, దేవుని పిల్లరా అన్న వెళ్ళి తమ్ముని అడిగినా, తమ్ముడు వచ్చి అన్నని అడిగినా, ఈ తోబుట్టువులలో ఒకరొకరు ఏం చేసుకోవాలని తెలుసా? కటాక్షించుకోవాలి. ఏం చేయాలా? నువ్వు భయపడకు, నీ కష్టమే నా కష్టం, నీ బాధనే నా బాధ, నీ యొక్క ఇబ్బందే నా ఇబ్బంది రా అని వెనుతొట్టి ముందరికి నడిపించే వాళ్ళు కావాలని వాక్యం చెబుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే యాకోబు రాసిన పత్రికలు కూడా ఏముంది? నీ సహోదరుడైనను నీ సహోదరైనను ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమండి, ఎవరు ఉందమ్మా? ఉందారా? స్టెలా ఉందా? ఏముంది అక్కడ? పైన ఏమని చెప్తున్నాడు? చెప్పండి, గట్టి చెప్పండి, ఏమంటున్నాడు? ఒక్క నిమిషం. ప్రభుకు మహిమ కలు అన్న, కుర్చీ తెచ్చుకో. కుర్చీ లేదు, కుర్చీ తెచ్చుకో. ప్రభుకు మహిమ కలుగును గాక. వినండి, వినండి అక్క. ఎవరంటే యాకోబు రాసిన పత్రికలో ఎవరంటున్నారు? సహోదరుడైనను సహోదరైన అంటే వీళ్ళు తోబుట్టువులా కాదా? చెప్పండి, తోబుట్టువులా కాదా? ఏనా సంవత్సరం తోబుట్టువులా కాదా? ఓకేనా? మరి తోబుట్టువులలో ఎవరి అక్క బీదలలో ఎవరైతే ఉంటారో వాళ్ళు నువ్వు ఏం చేయాలో తెలుసా? కటాక్షించాలి. వారిపైన నువ్వు కనికరము పడాలి, వారిపైన నువ్వు జాలి చూపాలి, వారిపైన ప్రేమ అనురాగాలు చూపాలి. ఇంకొక మాట మోసే ఏం చెప్పాడంటే, దేవుని బిడ్డలారా అక్కడ ఏమంటున్నాడంటే, ఎవరైనా నీ తోబుట్టువులలో బీదలు వచ్చి నిన్ను చేజాచి అడిగారంటే నీవు మనసు కఠినపరచుకోకూడదు, నీ హృదయాన్ని చేతులను బిగబట్టకూడదు. శీఘ్రముగా వారికి ఇయ్యాల నువ్వు, లేకపోతే వాడు ప్రార్థన చేస్తాడు, నీకు పాపం అవుతుంది అని చెబుతూ ఇంకా ఏమంటాడో తెలుసా? దేవుని బిడ్డలారా, ఇచ్చినది 7 సంవత్సరాలకు తీర్చకపోయాడనుకో, నువ్వు మనసులను కాకు. వాళ్ళకు ఎన్ని సంవత్సరాలు ఉండేదంటే 7 సంవత్సరాలు ఉండేది. దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు ఉండేదన్నమాట. మీరు ఒక 10,000 తీసుకున్నారనుకోండి, 1,00,000 రూపాయలు తీసుకున్నారనుకోండి, మీరే ఈ ఇశ్రాయేలు అనుకోండి. మీరు ఇప్పుడు ఎవరు అనుకోవాలా? ఇశ్రాయేలు అనుకోండి. దేవుని బిడ్డలారా, మనకైతే 3 సంవత్సరాలే బాండు. మనకి ఎన్ని సంవత్సరాలు? మరలా కట్టకపోతే దాన్ని తిరిగి అసలు వడ్డీ మొత్తం కలిపి ఇవ్వాలి. అవునా? అది 3 సంవత్సరాలే కదా మనకు, లేకపోతే చల్లదు అని వెంటబడతారు. దేవుని బిడ్డలారా, వాళ్ళకైతే ఇంకా చెల్లేది గిల్లేది ఏమి లేదు. 7 సంవత్సరాలు దేవుడు గడువు ఇచ్చాడు. 7 సంవత్సరాలు కట్టకలేకపోయినారు అనుకోండి, 1000 తీసుకొని కట్టకలేకపోయినా, 10,000 తీసుకొని కట్టకలేకపోయినా, 1,00,000 తీసుకొని కట్టకలేకపోయినా, 10 లక్షలు తీసుకొని కట్టకలేకపోయినా, 1,00,000 తీసుకొని కట్టకలేకపోయినా కూడా దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, నీ మనసులో నువ్వు ఏమాత్రము బాధపడకు. నేను ఏం చేస్తా తెలుసా? నువ్వు చేసే ప్రతి కార్యములను సఫలపరిచి నిన్ను దీవించడం, నిన్ను ఆస్వాదించడం, నిన్ను ఎత్తుకోవడం నేను మొదలు పెడతా. ప్రభుకు మై సభలు కొట్టి ప్రభు నామని కనపడతాం గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ తోబుట్టువులలో ఎవడైనా బీదవాడైతే 3, 4, 5 మంది, 7 మంది ఎవరు ఓ తల్లి తోబుట్టువులో సరి సమానంగా నిలుచలేరు. నిలుస్తారా? ఖచ్చితంగా ఎక్కువ తక్కువ అనేది ఉంటది సంపాదనలో. ఈ లోకంలో మనుషులకు ఎప్పుడొకసారి ఇరుగు ఇబ్బంది రక తప్పదు. నువ్వు ఏం చేయాలో తెలుసా? కటాక్షించాలి.
దేవుని బిడ్డలారా, మా మూడో అన్నకు ఆక్సిజన్ పెట్టుకుంటేనే అన్న బతుకుతాడు. అది కొనటానికి 40,000 రూపాయలు అయింది. 40,000 రూపాయలు అయితే దేవుని బిడ్డలారా, నేనైతే డబ్బులు ఇవ్వలేదు, కానీ అప్పుగా టయానికి ఇప్పించాను. అడిగినప్పుడు ప్రభుకు మహిమ కలుగునుగాక. అన్నా వదినా, నాకు తెలియదు, నేను ఇప్పలేను, నాతో కాదని అనుకోండి. దేవుని బిడ్డలారా, హృదయాన్ని కఠినపరుచుకున్నట్లయితే గనక నీ తోబుట్టువులతో, వాళ్ళు సహోదరుడైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, శరీరానికి కావలసినది, భౌతికానికి కావలసినది నువ్వు ఇవ్వకపోతే ఏమి ప్రయోజనం అంటాడో పరిశుద్ధాత్ముడు యాకోబుతో రాయిస్తాడు. అందుకే నీ తోబుట్టువులలో ఎవరైతే బీదలుగా ఉన్నారో వారికి నువ్వు సహాయం చేయాలని వాక్యం మాట్లాడుతుంది. ఇది మొదటి విషయం. ఓకే, ఇంకా ఈ వర్ణ చేయాలి. సరిపోతుంది కదా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎవరికి నేను ఉదాహరణగా చెప్తున్నాను, మీరు దేవుని బిడ్డలారా బాధపడద్దు. ఇక్కడ ఎలియాజరు, విక్రము, రవి ఉన్నారు. ముగ్గురు వారు తోబుట్టువులు. దేవుని బిడ్డలారా, రేపు రాబోయే కాలంలో ఎవరి పరిస్థితి ఎట్లుందో తెలియదు. వారి ముగ్గురు తీసుకొని చెప్తున్నాను నేను మీకు అర్థం కావటానికి. ప్రభుకు మహిమ కలుగును గాక. తోబుట్టువులలో ఒకరికొకరు ఏం చేసుకోవాలని తెలుసా? కటాక్షం చూపుకోవాలి, దయ చూపుకోవాలి, కనికరం ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను 7 విధాలుగా ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఆయనకు సహాయం చేయడము ముందరికి వస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అది మొదటి విషయం. ప్రభుకు మహిమ కలుగును గాక. రెండవ విషయము మీరు చూడండి దేవుని బిడ్డలారా. రెండవ విషయము యోహాను సువార్త. రెండవ విషయము యోహాను సువార్త 12వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 12వ అధ్యాయము. ప్రభుకు మహిమ కలుగును గాక. 4, 5 ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 4, 5. ఆయన శిష్యులలో ఒక్కడు అనగా ఆయనను అప్పగింపైన ఇస్కారియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములు కమ్మి బీదలకు ఇయ్యలేదా? నేను వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచినందున అందులో వేయబడిన దొంగలించుచూ వచ్చాను గనక అలాగూ అతగాడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, పస్కా పండుగకు, అమ్మా ఏ పండుగ? పస్కా పండుగకు 6 దినాల ముందు యేసు ప్రభుల వారు బెతానియా గ్రామానికి వెళ్ళాడు. ఈ బెతానియా గ్రామానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా, వీళ్ళ ఇంటిలో ప్రేమ అనురాగాలతో 2 అక్కలు, అక్క చెల్లెళ్ళు, వారి సహోదరుడు ఉంటారు. మీకు తెలుసు దేవుని బిడ్డలారా, మార్తా, మరియా, లాజరు ఉంటారు. మార్తనేమో పరిచర్య చేస్తుంది దేవుని బిడ్డలారా. ఈ మరియనేమో దేవుని బిడ్డలారా విలువ కల ఖరీదైన జఠమాంసి తెచ్చి ఈ అత్తరు ఈ యొక్క దేవుని బిడ్డలారా యేసు ప్రభు పాదాలకు పూసి వెంట్రుకలతో ఆమె తుడుస్తుంది. వీడంటాడు, ఈ దొంగోడు అంటాడు, ఈ పనికిమాలోడు అంటాడు, ఈ దయ్యం పట్టోడు అంటాడు, ఈ దర్శనం కోల్పోయినాడు అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవను దేవుని బిడ్డలారా త్రోసివేసినాడు అంటాడు. ఏమంటాడంటే, ఇంత మిక్కిలి కలిగిన అత్తరు దేవుని బిడ్డలారా, ఈ మిక్కిలి విలువ కలిగిన ఈ సెంటును దీన్ని నమ్మి ధనాన్ని బీదలకి ఇవ్వచ్చుగా అంటున్నాడు. అంటే వానికి బీదల మీద శ్రద్ధ లేదు, వాని గుండెల్లో, వాని మనసులో బీదల మీద ప్రేమ లేదు. దేవుని బిడ్డలారా, వాడు ఆ డబ్బును దొంగలించాలనే వాని యొక్క ఆలోచన తలపులు. అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఇస్కారియోతు యూదా, మరియా, లాజరు, మార్తా, పేతురు, అంద్రెయ, యోహాన్, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. ఎవరుంటారంట? చూడండి అక్కడ 8వ వచనం చెప్తున్నాడు యేసు ప్రభు వారు, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. మొదటిగా తోబుట్టువులలో
ఎవరైతే బీదలుగా ఉంటారో వారిని కటాక్షించాలని వాక్యము చెప్తుంది. ఆ విధంగా కటాక్షిస్తే నీకు ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి? 7 రకాల ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. ఓకే. రెండోదిగా దేవుని బిడ్డలారా, ఇక్కడ బీదలని యేసు ప్రభు చెబుతున్నాడే, వీళ్ళని ఎవరికి పోల్చాడని చూస్తే దేవుని బిడ్డలారా, వీరిని బంధువులకు పోల్చాడు. ఎవరికి పోల్చాడు? ఉందా? ఏమంటున్నాడు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు గాని. ఎవరంట? గట్టిగా చెప్పండి. ఎవరు? ఈ బీదలను ఎవరికి పోల్చాడంటే దేవుని బిడ్డలారా, బంధువులకు పోల్చాడు ఈ బీదలను. దేవుని బిడ్డలారా, స్నేహితులకు ఈ బీదలను పోల్చాడు. ఈ బీదలను ఇరుగు పొరుగు వారికి పోల్చాడు. ఈ బీదలను సంఘములో ఉన్న వారికి కూడా పోల్చాడు. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. నువ్వు కన్నులు మూతబడేంత వరకు బీదలు కనబడతారు, బీదలు ఉంటారు. వారు నీ బంధువులలో ఉన్నా, వారి నీ స్నేహితులలో ఉన్నా, వారి నీ ఇరుగు పొరుగు వారిలో ఉన్నా, వారి నీ సంఘములో ఉన్నా, నువ్వు ఏం చేయాలంటే అట్టి బీదలకు నువ్వు సహాయం చెయ్యి. అట్టి బీదలకు నువ్వు మేలు చెయ్యి. అట్టి బీదలకు నువ్వు చెయ్యితోని ఇవ్వు. ఆ 7 రకాలైన దీవెనలు పొందుకో. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. నా నోటి కాడిది, పాశ్రమ పిల్లల నోటి కాడిది కూడా తీసి కొంతైనా సంఘములో దేవుని బిడ్డలారా, ఏదొక సమయంలో సందర్భంలో కటాక్షించడం అనేది దేవుడు మా హృదయంలో అనుగ్రహించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది. బీదలను కటాక్షించేవాడు అతడు ధన్యుడు. బీదలకు దేవుని బిడ్డలారా సహాయం చేయవాడు. వాని ఉపకారానికి ఆయన ఏం చేస్తాడంట? ప్రత్యుపకారం చేస్తాడు. సామెతల గ్రంథం చూడండి, అందరూ బైబిల్ చూడండి. సామెతల గ్రంథం దేవుని బిడ్డలారా 19:17 ఏమని చెప్తుందో చూడండి. సామెతల గ్రంథం 19:17, బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏం చెప్తున్నాడో, బీదలు ఎల్లప్పుడూ కూడా, అమ్మా మీరు చెప్పకుండా, బీదలు ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటారని మీరు చెప్పాలి త్వరగా నాకు. ప్రభుకు మహిమ కలుగునుగాక. బీదలు ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటారు. దేవుని బిడ్డలారా, అట్టి వారిని కటాక్షిస్తే, ఇప్పుడు తల్లిగారి అన్నమ్మ ఉంది దేవుని బిడ్డలారా. మరి అన్నమ్మకు 2 బిడ్డలమా? 3 బిడ్డలా? 2 బిడ్డలు ఉన్నారు. మరి ఇప్పుడు మన సంఘములో సుబ్బమ్మక్క ఉంది. మనందరి కాడికి దేవుని బిడ్డలారా బీదరాలే. మరి ఆమెకు కష్టం వచ్చినప్పుడు, ఆమెకు జ్వరం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు కొంతైనా 100లో 10 రూపాయలను తీసి మనం ఇచ్చినామనుకోండి, దేవుని బిడ్డలారా దేవుడు మేలు చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నేను చెప్పాను ముందే, బీదలు ఉంటారు. అందరికీ మనం చేయలేం, అందరికీ సహాయం మనతో కాదు. ఈ లోకంలో ధనవంతులు ఐశ్వర్యవంతులు వాళ్ళతో కాదు. ఎవరికి చేయమని వాక్యం చెప్తుందంటే, ముందు నీ తోబుట్టులలో బీదలుంటే వాళ్ళకి చేయని వాక్యం చెప్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. రెండోదిగా ఎవరికి చెప్తుందంటే, నీ బంధువులలో కానీ, నీ స్నేహితులలో కానీ, నీ యొక్క ఇరుగు పొరుగు వారిలో కానీ, నీ సంఘములో కానీ, నీ సావాసములో కానీ బీదవాడై ఉంటే వారికి నువ్వు సహాయం చేయి. అది యెహోవాకు అప్పిచ్చినట్లు. ఎవరికంట? సృష్టికర్తకు, సర్వశక్తుడైన దేవునికి, మహోన్నతుడైన దేవునికి నువ్వు అప్పిచ్చినట్లు ఆయన నువ్వు చేసిన ఉపకారానికి, నువ్వు చేసిన మేలుకు ఆయన ప్రత్యుపకారం చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. 10కి ఆయన 100గా ఇస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. 100కు ఆయన 1000గా ఇస్తాడు. 1000కి 10,000 ఇస్తాడు. 10,000కు 1,00,000 ఆయన ఇస్తాడు.
చేస్తాడో చప్పలు కొట్టి ప్రభునామని కనపడతాం. అందుకే ఆయన దేవుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే ఆయన ఎవరు? దేవుడు అండి. దేవుని బిడ్డలారా, అది రెండు. దేవుని బిడ్డలారా, మొదటిగా మనం ఏం మాట్లాడుకున్నాం? బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదలలో తోబుట్టులలో బీదలు ఉంటే ఏం చేయాలా? కటాక్షించాలి. ఓకేనా? రెండోదిగా బీదలు ఎవరు పోల్చి చెప్తున్నాడు? అందరిని ఇంకా చెప్పేశాను. ప్రభుకు మహిమ కలుగును గాక. మూడోది చూడండి, ప్రభుకు మహిమ కలుగును గాక. లూకాసు వార్త, లూకాసు వార్త. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 6వ అధ్యాయము 20 వచనం. లూకాసు వార్త 6:20. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లా, నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, జన సమూహమంతయు కూడా యేసు ప్రభు చుట్టూ ఉన్నారు. బావినండి, జాగ్రత్తగా ఆలోచించండి. జన సమూహమంతా యేసు ప్రభు చుట్టుంటే, ఈ జన సమూహంలో మంచి విద్య కలిగిన వారు, మంచి హోద కలిగిన వారు, మంచి అధికారం కలిగిన వారు, మంచి స్థితిలో ఉన్న వాళ్ళు, ఏమీ లేనోళ్ళు, కడుపు బీదలు, నిరుపేదలు అందరూ కూడా ఈ గుంపులో ఉన్నారు. ఉన్నప్పుడు యేసు ప్రభు ఎవరిని చూశాడంటే, తన అనుచరులను, తన పిలుపుకు లోబడిన వారిని, తన పిలుపుకు విధేయత చూపిన వారిని సర్వస్వం వదులుకొని, ఇంటిని వదులుకొని, అన్నదమ్ములను వదులుకొని, అక్క చెల్లెను వదులుకొని, వ్యాపారం వదులుకొని, ఉద్యోగం వదులుకొని, సమస్త పనులను వదులుకొని ప్రభు సేవ కొరకు అంకితం చేసుకొని వచ్చారే. ఆ సేవకులను, ఆ అనుచరులను చూసి పార చూశాడు, కింది మిరుగు చూశాడు. వాళ్ళ తలకు నూనె లేదు. ఉందా? ఆడ ఏం చెప్తున్నా వాక్యం? పార చూశాడు. ఏమ్మా, ఏం చూశాడు? పార చూశాడు లేదా? వారి తల వైపు చూశాడు. తలకు నూనె లేదు. దేవుని బిడ్డలారా, వారు వస్త్రాల వైపు చూస్తే అవి దేవుని బిడ్డలారా పాత పడిపోయినాయి. వస్త్రాలు చూసే మాసిపోయినాయి. వస్త్రాలు చూసే పాతగిలినాయి. చెప్పుల వైపు చూశాడు. చెప్పులు చూస్తే కుట్టించుకున్నారు. నిన్న బేస్తారము, దేవుని బిడ్డలారా, పిల్లలను విడిచిపెట్టి లేటుకు వచ్చాను. పాస్టమ్ అనుకున్నదంటే ఈరోజు బేస్తారంగా ఏమైనా చికెన్ పట్టుకొని వస్తాడేమో అనుకున్నదంట. లేట్ అయ్యలేపు నేనేం చేసిన, దేవుని బిడ్డలారా, చెప్పు తెగిపోయింది. చెప్పు ఏమైపోయింది? తెగిపోయింది. చెప్పు తెగిపోతే చెప్పు గుట్టించుకున్నా. చెప్పు తెగిపోతే ఏం చేసిన, చెప్పు గుట్టించుకుని, ఏమయ్యా ఇంత లేటు, ఏమన్నా ఈరోజు వేస్తారము, ఏమన్నా గొంగూర పట్టుకొని వచ్చి చికెన్ పట్టుకొని వస్తాం, బాగా గొంగూర చికెన్ పెట్టి బాగా కలిపి చేద్దాము, కమ్మ కమ్మ రుచి రుచిగా. ఏమయ్యా ఒకటి చేస్తే ఏం లేదు, చెప్పు తెగిపోయింది, అందుకే కుట్టించుకొని వచ్చుకుంటున్నా అని చెప్పాము. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన శిష్యులను పారు చేసినప్పుడు తలకు నూనె కనబడలేదు. వారు వస్త్రాల వైపు చూస్తే పాతగిలిపోయినాయి, కాళ్ళ వైపు చూస్తే చెప్పులు తెగిపోయినట్లుగా, అవి అరిగిపోయినట్లుగా చెప్పులు కనపడినాయి. అప్పుడు అంటున్నాడు, బీదలైన మీరు, దిక్కులేని వారైన మీరు ధన్యులు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని రాజ్యం మీది, పరలోక రాజ్యం మీది, అనిత్య శాశ్వతం మీది. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. మీ కడుపుల వైపు చూశాను, కడుపులు లోపలికి వెళ్ళిపోయినాయి. ఆకలి కొట్టున్నారు. ఆకలి కొనుచున్న మీరు ధన్యులు. ఏడ్చుచున్నారు. సమయానికి భార్యకు పట్టడు అన్నం పెట్టలేకపోతున్నామని ఏడుస్తున్నారు. సమయానికి పిల్లలకు పోషించటానికి కూడా ఆహారం పెట్టలేకపోతామని ఏడుస్తున్నారు. మీరు తరువాత నవ్వుతారా? మీరు నిలబడండి. బీదలేని మీరు ధన్యులు. దేవుడు
రాజ్యం మీది. ప్రభుకు మహిమ కలుగును గాక. మీ సంఘ కాపరైనా నేను బీదవాడను. ప్రభుకు మహిమ కలుగును గాక. మీరు కష్టం చేస్తే రోజుకు మీకు 500 వస్తాయి. నేను మోకాలుండి మీ కొరకు ప్రార్థన చేయాలి. రాత్రిలో మేలుకోవాలి. కంటికి నిద్ర లేదు కనుక చిన్న వయసులో బీపీ, షుగర్, దేవుని బిడ్డలారా, బలహీనతలు. బీదవాడైనా నీ సంఘ కాపరి కుటుంబాన్ని నువ్వు లక్ష్య పెట్టాలి. నువ్వు కటాక్షించాలి. ఆ 7 రకాలైన దీవెనలు నువ్వు పొందుకుంటావు. ప్రభుకు మహిమ కలుగును గాక. 6వ తారీఖు శాకరన్ ఇంటికి ప్రార్థనకు అయ్యాను. ఈరోజు వారు మందిరానికి రాలే, ముందే సెలవు తీసుకొని వెళ్ళారు. దేవుని పిల్లలు ఫోన్ చేశారు శుక్రవారం, అయ్యా మేము అనంతపురం వెళుతున్నాం, మా కొరకు ప్రార్థన చేయి. పాప కాడికి, సుభాషణ కాడికి మేము వెళుతున్నాం, ప్రార్థన చేయమని చెప్పారు. 6వ తారీఖున నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాక్యం చెప్పాను. ఈ 2 వాక్యాలు చెప్పాను. బీదలను కటాక్షించేవాడు ధన్యులు. బీదలు రకరకాలుగా ఉంటారు, అందరినీ కటాక్షించలేము. కానీ యేసు ప్రభు తన అనుచరులను కూడా బీదలకు పోల్చాడు, పేదవాళ్లకు, నిరుపేదలకు, దరిద్రులకు పోల్చాడు అని వాక్యం చెబుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, విజయక్క మనసు మొత్తానికి కరిగిపోయింది. ఆమె గుండెలో వాక్యం పనిచేసింది. దేవుని బిడ్డలారా, శేఖరన్న కానుక పెట్టాడు, 1000 రూపాయలు కానుక పెట్టాడు. పెట్టిన తర్వాత అక్క కానుక తీసుకొని వచ్చింది 500. నేను ఇచ్చాను వద్దని అడ్డగిస్తున్నాడు. నా హృదయాన్ని దేవుడు వాక్యంతో కదిలించాడు. తీసుకో పాస్టర్ అయ్యా అని కానుక పెట్టి చప్పట్లు కొట్టి ప్రభు నామని గణపర్థం గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను పెట్టానుగా, మళ్ళీ నేను పెట్టానుగా నువ్వు ఎందుకు అంటున్నాడు? లేదు, వాక్యం చెబుతుంది, బీదలైన మీరు ధన్యులు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, బీదలైన మీరు ధన్యులు. ఏమంటున్నాడు? దేవుని రాజ్యము అంటే బీదలను ఎవరికి పోల్చాడు ఇక్కడ యేసు ప్రభుల వారు? నీ సంఘ కాపరిని దేనికి పోల్చాడు? నీ సంఘ కాపరిని దేనికి పోల్చాడు? చెప్పలేకుండా బీదవానికి పోల్చాడు, దరిద్రునికి, నిరుపేదకు పోల్చాడు. మా స్వాస్థ్యం దేవుడేగా. సంఘ కాపరు చూసినప్పుడు, శావుకురాలి కుటుంబాన్ని చూసినప్పుడు మీలో కటాక్షం పొరలాలి, మీలో దయ పొర్లుకొని రావాలి, ప్రేమ అనురాగాలు నిండుగా అలల వలె పొరలాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అప్పుడు 7 రకాలైన ఆశ్రయాలను పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, సంఘానికి సేవ చేస్తున్నాడు, సంఘానికి వాక్యాన్ని బోధిస్తున్నాడు, సంఘంలో అద్భుతాలు జరుగుతున్నాయి, సంఘంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీ సంఘంలో అయితే కొరింథీ విశ్వాసులు బిగబడుతున్నారు. ఎందుకు వెళ్ళరా? ఎందుకు వెళ్ళరా? వాళ్ళు బిగబడుతున్నారు. వాళ్ళు బిగబడుతూ ఒక్కడు సరిగా సహకారం చేయడం సేవకు సహకరించకుంటున్నారు. అయితే దేవుడు మాసిదోనియ సంఘస్థులను రేపాడు. నా సేవకుడు అక్కడ దేవుని పని చేస్తున్నాడు. కొరింథీయులైన విశ్వాసులు నా సేవకుని కటాక్షించకుంటున్నారు. వారు 100 చంపే కంచె 10 ఇవ్వలేకుంటున్నారు, 500 చంపే 50 ఇవ్వలేకుంటున్నారు, 1000 చంపే 100 ఇవ్వలేకుంటున్నారు. మీరు వెళ్ళండి. దేవుడు ఏం చేశాడంటే మాసిదోనియ వాళ్ళను రేపాడు. వాళ్ళు వచ్చి మాటికి అక్కర తీర్చారు. వాళ్ళు 7 రకాలైన దీవెనలు పొందారు. చప్పులు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, వాక్యం కావలిస్తే చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 11వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ త్వరగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దేవుని బిడ్డలారా, 11వ అధ్యాయము 7, 8, 9 ఒకసారి చదవండి. హల్లెలూయా, ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మిమ్మును హెచ్చింపవలెనని
మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించొచ్చు. నన్ను నేనే తగ్గించుకొని నందు నా పాపము చేసి తినా. ఏమా సువార్తను సంఘములో ఏం చేస్తున్నాడంట? ఉచితంగా ప్రకటిస్తున్నాడట. సంఘములో సువార్తను ఎట్లా చేస్తున్నాడమ్మా? ఉచితముగా ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు కొన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళు సువార్త చేస్తే వాళ్ళకు 40,000 నెలకు జీతం, అవునా? 50,000 వాళ్ళకు నెలకు జీతం, ఇంకా ఎక్కువగా జీతాలు వాళ్ళకు ఉండొచ్చు. ఉచితముగా కొరింథీ సంఘములో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, పౌలుకు వారు ఎవరు కూడా సహాయం చేయలేకపోయారు. అప్పుడు దేవుడు మాసిధోనియ సంఘస్థులు ఏం చేశారు? రేపితే వారు మాటి మాటికొచ్చి పౌలు గారి అక్కర్లు తీర్చారు. అందుకే దేవుని బిడ్డలారా, సేవకుని నువ్వు ఏం చేయాలంటే కటాక్షించాలి. ఈరోజు నేను ఇక మంచి భోజనం చేస్తున్నా, నా సేవకుడు తింటున్నాడు లేదో, ఈరోజు నేను మంచిగా అనుభవిస్తున్నా, నా సేవకుడు ఉందా లేదని నువ్వు ఆ కటాక్షం కలిగి ఉంటే ఆ 7 ఆశీర్వాదాల దీవెనలు తప్పక నీకు, నీ సంతానికి, నీ కుటుంబానికి అవి అనుభవించగలుగుతారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఓ పాట ఉజ్జీవ కీర్తనలో ఒక పాట ఉంది. దేవుని వల్ల 466 పాట, 466 4వ చరణాన్ని పాడుకుందాం. 466 4. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్నా గోపాది. ఆమె అందరూ చెప్పలేదు. ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్నా గోపాది. ఓ యేసు నీ ప్రేమ కొదువాలే నీయున్నా. భయపడను అందరం కలిసి ఎప్పుడు పచ్చిక బయలులో పరుండ చేయును. కొదువాలన్నీయున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో పరుండ చేయును. భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు యేసు. అందరం కలిసి భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు యేసు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్నా గోపాది. ఆమేన్. ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్నా గోపాది. ఓ యేసు నీ ప్రేమ మరొకసారి ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్నా గోపాది. ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్నా గోపాది. ఓ యేసు నీ ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘానికి ఉచితముగా దేవుని సువార్త ప్రకటిస్తున్న దినాలలో పౌలు గారికి ఎన్నో అవసరాలు, ఎన్నో అక్కర్లు, ఎంతో ధనము అవసరం పడింది. అయితే దాన్ని వాళ్ళు చెయ్యితోను ఇవ్వలేకపోయారు. కానీ దేవుని బిడ్డలారా, మాసిధోనియ వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే రేపాడు. వాళ్ళు వచ్చి మాటి మాటికి అక్కర తీర్చారు. వాళ్ళు కటాక్షించలేకపోయారు. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలకు దూరం పోయారు. ఈరోజు వాక్యము వింటున్న మనమందరం కూడా ఈ వాక్యం పరిశుద్ధాత్ముడు మనందరిలో పని చేయను గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు.
బీదలు ఎవరిని కటాక్షించాలంటే నీ తోబుట్టువులలో బీదలు ఉంటే వాళ్ళని తప్పక నువ్వు కటాక్షించాలి. నెంబర్ 1 ప్రభుకు మహిమ కలుగును గాక. నెంబర్ 2 నీ ఇరుగు పొరుగు వారు కానీ, నీ సంఘములో కానీ, నీ స్నేహితులు, నీ బంధువులు కానీ బీదవాళ్ళు ఉంటే తప్పక నువ్వు వారిని కటాక్షించాలి. నెంబర్ 3 నీ సంఘ కాపరి దేవుడు బీదవానికి పోల్చాడు. నువ్వు కటాక్షించి దేవునికి అరువులు యాగులు కావాలని వాక్యం చెబుతుంది. అందుకే పాట పాడుకున్నావు, కొదవలేని ఉన్న భయపడను నేను ఎప్పుడు, పచ్చిక బయలలో పరుండ చేసి భోజనాలతో జలములతో తృప్తి పరిచేవాడు నాతో మాతో ఉన్నాడు నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఆపత్తు కాలమందు యెహోవా వానిని కాపాడి ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. రోగశయ్యం మీద ఆదరిస్తాడు. రోగం కలగగా స్వస్థత పరుస్తాడు. భూమి మీద వాడు ధన్యుడు అవుతాడు. అంత మాత్రమే కాదు, వాని శత్రువుల ఇచ్చకు ఆయన వానిని అప్పగింపడు. ఇన్ని రకాలైన దీవెనలు పొందుకోవాలంటే నీ తోబుట్టువులలో బీదలను తప్పక కటాక్షించటానికి నీ హృదయము కఠినం చేసుకోకూడదు. గుర్తుపెట్టుకో. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకవేళ మీరు ఆ విధంగా చేయకపోతే రేపు పొద్దున దేవుడు సమాధానం మిమ్మల్ని అడుగుతాడు. బీదలు ఎల్లప్పుడూ మనతో ఉంటారు. వారు ఎవరైనా కావచ్చు. అట్టి వారికి మనం కొంత స్తోత్రం చేయాలి. సంఘ కాపరి స్తోత్రం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎవరో సీనన్ను అంటున్నాడు, పాపం అయ్యా ఎట్ట చేస్తున్నావు ఏమో, చిన్న సంఘం ఎట్ట బతుకుతును పెట్టను. ప్రభుకు మహిమ కలుగును గాక. చూశారా, అంత సంఘ కాపరి మీద అంత ఆలోచన కలిగి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇది చెయ్యి, 7 రకాల దీవెనలు పొందుకో. ఆ 3 గుర్తుపెట్టుకో. 1, నీ తోబుట్టులను ఎప్పుడు నువ్వు కఠినంగా చూడకూడదు. గుర్తుపెట్టుకోది. ప్రభుకు మహిమ కలుగునగాక. నీ ఇరుగు పొరుగు వాళ్ళు, నీ స్నేహితులు, బంధువులు వాళ్ళు ఎట్ట బీదులు వాళ్ళను కూడా కటాక్షించే సమయం దొరికినప్పుడు. 3, నీ సంఘ కాపరిని కూడా నువ్వు కటాక్షించాలి. జీతం బత్తి లేనివాడు, దేవుడే స్వాస్థ్యమని ఆధారపడినవాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అప్పుడు నువ్వు ఆ 7 దీవెనలు పొందుకుంటావు. ధన్యుడు, భాగ్యవంతురాలైతే కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ప్రార్థనలో 5 నిమిషాలు ప్రార్థనలో ఉందాం. 5 నిమిషాలు ప్రార్థనలో ఉందాం. ప్రభువా నీకు వందనాలయ్యా, నాయనా నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా నీకు స్తుతులు, దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలుందాం. నిజంగా నా తండ్రి దేవా, ఈరోజు తండ్రి నాతో సూటిగా తేటగా నువ్వు మాట్లాడినావు నాయన. గత దినాల్లో నాకు అర్థం కాలేదు నా బ్రతికే, గత దినాల్లో నా జీవితము నాకు అర్థం కాలేదు ప్రభువా. నీవంటున్నావు తండ్రి, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అంటున్నావు ప్రభువా. ఆపత్తు కాలమందు యెహోవా వానిని తప్పించనంటున్నావు. అవు తండ్రి, ఆపత్తు కాలము తండ్రి ఎక్కడొస్తుందో తెలియదు, కానీ బీదలను కటాక్షిస్తే ఆపత్తు కాలములో నువ్వు తప్పిస్తావు కదయ్యా. అంత మంచి కాపరి మాకున్నావు కదయ్యా. ప్రార్థనలుండు సంగమా. అంత మాత్రమే కాదు సంగమా, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. నీ పిల్లలను కాపాడాలనుకుంటున్నావు, నీ పిల్లలను బతికించుకోవాలనుకుంటున్నావు, కానీ కాపాడే దేవుడున్నాడు, బ్రతికించేవాడున్నాడని ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంత మాత్రమే కాదు, వాని శత్రువులు ఇచ్చకును వానిని అప్పగింపవు. రోగశయ్యం మీద, రోగం వచ్చి మంచములో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడి నిన్ను ఆదరిస్తాడు. రోగము కలగగా ఆయన వానిని స్వస్థతపరచును. నిజముగా దేవుని బిడ్డలారా, ఈ లోకములో రోగానికి, వ్యాధికి భయపడని వాడు ఎవడు లేడు. ఎంతటి గొప్పవాడైనా, ఏమి లేని దరిద్రుడైనా, ఎంతటి ధనవంతుడైనా, ఎంతటి పేదవాడైనా రోగానికి భయపడాల్సిందే.
రోగం కలగగా ఆయన స్వస్థత పరచును. సంగమా, ఒకసారి నువ్వు ఆలోచన చేయి. అందుకే నీ తోబుట్టువులలో, నీ తల్లి కడుపున పుట్టిన వారిలో సహోదరుడైనా కావచ్చు, సహోదరైనా కావచ్చు, వారు ఒకవేళ పేద స్థితిలో పడిపోతే, వారు అవసరానికి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా నువ్వు చేయమని వాక్యం నేను ప్రోత్సాహపరుస్తుంది. ఆ విధంగా చేస్తే దేవుని వలన నువ్వు 7 రకాలైన దీవెనలు పొందుకుంటావు. అంత మాత్రమే కాదు, దేవుని సంఘమా, బీదలు ఎల్లప్పుడూ మన కనులు మూతబడేంత వరకు ఉంటారు. వారు సంఘములో కానివ్వండి, వారి సమాజంలో కానివ్వండి, వారి బంధువుల్లో కానివ్వండి, నీ స్నేహితుల్లో కానివ్వండి, నీకు తెలిసిన వారు కానీ తెలియని వారు కానీ ఉంటారు. కానీ నీవు కటాక్షించగలిగితే ఆ దీవెనలు పొందుకుంటావని ప్రభు చెప్పాడు. నీ సంఘ కాపరి బీదవాడని ప్రభు పారచూచి చెప్పాడు. సమస్తాన్ని వదులుకొని వచ్చినవాడు, సమస్తాన్ని వదులుకొని దేవుని సేవ జరగాలని, దేవుని పరిచర్య కొనసాగాలని, దేవుని పని కొరికే సర్వాన్ని అర్పించుకున్న వాడిని చూసి పారచూసి, బీదలైన మీరు తండ్రిలో దేవుని రాజ్యం మీద అంటున్నాడు. పారచూశాడు. తల వైపు చూస్తే తలకు నూనె లేదు, వస్త్రం వైపు చూస్తే వస్త్రాలు పాతగిల్లి నలిగిపోయినాయి, పాదం వైపు చూసే పాదాలకు చెప్పులు కుట్టించుకొని సరిగా లేవు, కుటుంబంలో సరైన తిండి వారికి లేదు, సమస్తాన్ని వదులుకొని చిన్న వాళ్ళని అంటున్నాడు. బీదలైన మీరు ధన్యులయ్యా. ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు, ఇప్పుడు మీరు దుఃఖములో మునిగారు, ఏమీ లేదని. అవును దేవుని బిడ్డలారా, దేవుని స్వరాన్ని, దేవుని దర్శనానికి విధేయుడొచ్చిన నీ సంఘ కాపరిను కటాక్షించు. నీ గుండెలో స్థానమియ్యు నీ సంఘ కాపరికి, కుటుంబానికి. దేవుడు తప్పక నీకు 7 దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తాడు. వాక్యాన్ని ప్రకారం నువ్వు బెండుగా, వాక్య ప్రకారం నువ్వు ఆశీర్వదించబడతావు. వాక్యానికి వ్యతిరేకంగా మనము నిలబడితే మనం ఏమి పొందుకోలేము. వాక్యానికి లోబడాలి, వాక్యానికి మనం అలమర్చుకోవాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవా, మహిమ గలవాడా, మీకు వందనాలు, స్తోత్రాలైనా. పేదలను కటాక్షించేవాడు తండ్రినట్టున్నావయ్యా. తోబుట్టువులలో బీదలుంటే ఒక సమయంలో కటాక్షించి హృదయం మాకు అనుగ్రహించండి. వందనాలయ్యా. మా సంఘములో, సవాసములో తండ్రి, ఏదైనా తండ్రి అవసరాలు వచ్చినప్పుడు తండ్రి కటాక్షించే మనసు మాకు సహాయించండి అయ్యా. నాయనా, మా సంఘ కాపరికి కూడా మేము చెయ్యుత అన్ని విషయములు ఇవ్వటానికి అట్టి మనసు మాకు సహాయించండి అయ్యా. మీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇత్తబడిన వాక్కులు 30-100 ఫలింపచేయండి తండ్రి. ముందున్న బల్ల కార్యక్రమములో తండ్రి ప్రభువా, నన్ను మమ్మలను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి పనులు చేయి వేటుకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యాన్ని 30-100 ఫలింపజేసి బిడ్డలు పదే నెంబరు వేసుకొని ఆ వాక్యము వెలుగులు నడుచుకున్నకు సహాయం చేయమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.